వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం. ఆర్ఎంపీ డాక్టర్లకు జరుగుతున్న అన్యాయాలపై సమీక్ష. ఏఎన్సీ వారి నుండి స్వత పరిష్కారం దొరకకుంటే రాష్ట్ర స్థాయి ధర్నాలు. రామకుప్పంలో రోజురోజుకు మితిమీరిపోతున్న వైసీపీ ఆగడాలు. తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ అనుచరులపై దాడి. ఎరువుల దుకాణంలో నకిలీ విత్తనాలపై పోలీసుల తనిఖీలు. విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేదే లేదు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ భారత రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి మహానీయులైన అంబేద్కర్ మరియు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంపై చర్చించుకోవడం జరగనుందన్నారు. బీజేపీ గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామనడాన్ని మేము వ్యతిరేకిస్తూ బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ముందుగా DBF మనం ఈ రోజు మొత్తము అంబేద్కర్ ఆలోచన విధానం దళిత బహుజన ఫ్రంట్ భాగస్వామి అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి దళిత బహుజన ఉద్యమాన్ని దళిత బహుజన ఫ్రంట్ పేరుతో నిర్వహిస్తా ఉన్నాం. అనేక అంశాల మీద పనిచేస్తాం. ప్రభుత్వం సృష్టించినటువంటి అనేక పథకాలని మానిటర్ చేయటం, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరిగేటట్టుగా కార్యాచరణ రూపొందించడం, రక్షణ చట్టాలని అమలు చేసేటట్టుగా పనిచేయటం, విద్యార్థులకి ఉన్నత నాణ్యమైన విద్యని అందించడం కోసం పనిచేయటం, దళితుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంతాల వారీగా అనేక ఆందోళన చేస్తా ఉన్నాం. ఎన్నిటిని సమీక్షించుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశం జరుగుతున్న సామాజిక రాజకీయ అంశాలపై చర్చించి ఒక రాజకీయ తీర్మానాన్ని దళిత బహుజన ఫ్రంట్ 4వ మహాసభ తీర్మానం చేయబోతుంది. ప్రధానంగా ఈ దేశం 400 సీట్లని మాకు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటు అడుగుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఓట్లని తిరస్కరిస్తూ ఎన్డీఏ కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా దళిత బహుజన ఫ్రంట్ అగ్రభాగా నిలబడి పనిచేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ అమలు కోసం పనిచేస్తున్నాం. దళిత హక్కులు, సామాజిక ఉద్యమకారుల యొక్క చైతన్యంతో సమిష్టి ఉద్యమాలు నిర్మించి రాజ్యాంగ పరిరక్షణ అమలు కోసం ఈ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని, ఆ వాగ్దానాలని నీటి మూటలు కాకుండా చేతల్లో చూపించాలని, కార్యాచరణ చేయాలని, దానికి సామాజిక ఉద్యమాల్ని భాగస్వామ్యం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లో దళిత్ బహుజన్ ఫ్రంట్ DBF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది. ఏవైతే దళితులు ఎదుర్కొంటున్నారో భూమి, ఉపాధి, విద్య, వైద్యము అనేక అంశాల పైన ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ తీసుకుంటాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ఏదైతే చెబుతా ఉందో 400 సీట్లు వస్తే ఆ రాజకీయాలు ఒక రేపు పొద్దుగాల వాళ్ళు గెలిచినా ఓడినా రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని ఒక ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది. అనేక అంశాలు తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. అది అంబేద్కర్ భరోసా కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఇవన్నిటి అమలు పైన చర్చించి ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. జనగామ జిల్లా గన్పూర్ మండల కేంద్రంలో ఏఎంసీ వారి నుండి ఆర్ఎంసీ డాక్టర్లకు జరుగుతున్న అన్యాయాలపై స్థానిక ఆర్ఎంసీ డాక్టర్లు స్టేషన్ గన్పూర్ లో సమీక్ష నిర్వహించుకున్నారు. అనువజ్ఞులైన డాక్టర్లతో మాకు శిక్షణ తీసుకున్నామని, అలాంటి మాపై దాడులు చేస్తూ థర్మామీటర్లు, స్టెథోస్కోపులు లాక్కెళ్లడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధగా ఉందన్నారు. మాకు శాశ్వత పరిష్కారం దొరకకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మంతెన రమేష్, మండల స్థాయి అధ్యక్షులు పాల్గొన్నారు. తప్పకుండా మీ కోరికలు నెరవేర్స్తారని కూడా వాగ్దానం చేసిరు. అలాంటి ఫిట్టింగ్ కూడా మా కాడ ఉన్నాయి. మరి తక్షణమే ఈ యొక్క ఉమ్మడి దాడులను ఆపాలని కూడా మేము సభాముఖంగా మేము కోరుతున్నాము. మరి ఈ రోజు
ఈ యొక్క సమావేశంలో మరి ఎక్కడి నుంచో గ్రామాల పంటే కాకుండా పల్లెటూరు మన పట్టణాలలో కూడా ప్రథమ చికిత్సలు చేస్తున్న హాస్పిటల్ పై కూడా మామూలుగా బ్యాగ్ ఉండి మామూలుగా స్టెప్ ఉన్నా కానీ ఇలాంటిది ఉన్నా కానీ ఎంబడే పోయి వాళ్ళు సీల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న దాదాపు జంగంలో కూడా 3 హాస్పిటల్ కూడా వాళ్ళు సీల్ చేయడం జరిగింది. మరి అలాంటి ఏమైనా అరాచకం అంటే వాళ్ళని ప్రథమ చికిత్స కాకుండా ఇంకేదన్నా చేసినట్టుంటే తక్షణ చర్య మీరు తీసుకోండి. అలాంటి ఉంటే సంఘపరంగా కూడా మేము కూడా చర్య తీసుకుంటామని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ప్రథమ చికిత్స చేస్తే దాదాపు 30, 35, 40, 50, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా గ్రామాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు, అనుభవంతో చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ మీరు పల్లెటూర్ల పట్టి పోయినా పట్టణాల పట్టి పోయినా కానీ ఎక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేకుండా ప్రథమ చికిత్సాలయం మాత్రమే పెట్టుకున్నాము. దానికి మించి మీ వైద్యం ఎక్కడ చేస్తలేము. ఎవరో ఒక్కరు 100లో ఎంతో మంది ఉంటారు. ఆ ఒక్కరిని మీరు వేరేయండి. అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మేము వారిపై తప్పకుండా స్పందించి తగు చర్య తీసుకుంటట్టు కూడా మేము సిద్ధంగా సంఘ నాయకులుగా ఉన్నాం. మరి ఈ తరుణంలో కూడా మరి గ్రామాలలో అన్ని రాత్రి పనులనకుండా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. గతం నుండి ఈ రోజు వరకు కూడా గ్రామాలలో ఎవరు చూసినా గ్రామీణ వైద్యులు ఉంటేనే గ్రామాల్లో ప్రజలు బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము 1996లో కూడా మాకు ఎంతో మద్దతు పలికిరు. అదే తరుణం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది కూడా మరొకసారి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. తక్షణమే ఇలాంటి ఉంటే విరమించుకోవాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క 4వ తారీఖు 5వ తారీఖు ఈ ఎన్నికల కోడ్ ఉన్నది. అయిపోయిన తర్వాత జనగాంలో రిలీ నిరాహార దీక్షకు దాదాపు ఒక 700 మందితోటి రిలీ నిరాహార దీక్షకు కూర్చుంటందుకు సిద్ధంగా నేను ఈ జనగాం జిల్లా తరఫున నేను దాన్ని సంసిద్ధంగా ఉన్నాను. మరి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క దాడులను గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క దాడులను ఆపాలని మరొకసారి ప్రభుత్వాన్ని, అధికారులను, డిఎంహెచ్ఓ గారిని, కలెక్టర్ తదితర అధికారులను కూడా నేను సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రామకుప్పంలో వైసీపీ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రామకుప్పం మండలం పెద్దూరులో టీడీపీ మాజీ ఎంపీటీసీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎన్నికలలో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీపై కాపు కాసి దాడి చేశారు. వైసీపీ నేతలు రౌడీ షీటర్ల సత్య అనుచరులు 10 మంది కలిసి పెద్దూరు ఎంపీటీసీ అనుచరులపై దాడి చేశారు. రాత్రి సమయంలో దారి కాసి టీడీపీ నేతలపై దాడి చేస్తున్నారు. టీడీపీకి చెందిన బాధితులు రామకుప్పం పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సొంత గ్రామం వారంపేటకు వస్తూ ఉంటే ఈరోజు 89 పెద్దూరులో ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారుని అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర, వాళ్ళ మామ వెంకటేశు, చంద్ర, వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళీ మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం 3వసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్. టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడిపోతూ ఉంటారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు సార్. ఆర్మర్పేట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబీలో డబ్బులు ఉంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుకోవడము, ఇలా నిత్యకృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళ రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. వర్షాకాలంలో పంటలు వేసేందుకు రైతులు సిద్ధపడుతుండగా అదను చూసి రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా వ్యాప్తంగా వరంగల్ ఎరువుల దుకాణాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు ఇన్వాయిస్ లేకుండా అమ్మకాలు జరగడంపై పోలీసుల కొరడా జూలిపించారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్ని ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి ఇన్వాయిస్లు, ఎరువుల నాణ్యత, నకిలీ విత్తనాల క్షుణ్ణంగా పరిశీలించారు. ఎరువులు, విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఎరువుల దుకాణాల యాజమాన్యులను పోలీసులు హెచ్చరించారు. షాపు
వేములవాడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రాజన్నను డాక్టర్ కిరణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని కోడెముక్కు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. డాక్టర్ కిరణ్ కుమార్ వెంట వేములవాడ ప్రముఖ వ్యాపారవేత్త, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారి కటకం శ్రీనివాస్ ఇతర సభ్యులు ఉన్నారు. देवी कल्याणी कल्याणी देवी देवी कल्याणी कल्याणी शुभागे शुभागे चिटी चिटी अनया देवी कल्याणी कल्याणी देवी देवी कल्याणी कल्याणी शुभागे शुभागे రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించామని గూడూరు డాక్టర్ దేవదాస్ స్వామి తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి గురువారం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని గురూజీ సాయిబాబా ఆలయ సభ్యులు రాములు రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దెబ్బేటి ప్రవీణ్, పులి లక్ష్మీపతి గౌడ్, కమలాకర్ రెడ్డి, గణేష్, కరుణాకర్, యాదగిరి, దెబ్బేటి శ్రీనివాస్, బేరెల్లి ప్రవీణ్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. సర్వమతములకు నీవే సారము నీవే, సర్వమతములకు నీవే సారము నీవే. గోవింద గురువుని తోచినావు, నీ పాదాడునై నీ పాదాదాసుడైన గంగాధర గిరి స్వామి శిష్యుడైన దేవదాసు భారతి గురుమా. వాళ్ళు భక్తులు వచ్చిన కూడా వాళ్ళకు పెళ్లి కాలంలో కూడా పెళ్లి అవుతుంది, మరి సంతానం కాలంలో కూడా వాళ్ళకి సంతానం అవుతుంది. చాలా మంది లేని కూడా వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. కానీ వాళ్ళు బాబా దగ్గరికి వచ్చినాక వాళ్ళకి సంతోషంగా మంచితనం అవుతుందని వాళ్ళు కూడా ప్రతి ఊరు నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం. ఆర్ఎంపీ డాక్టర్లకు జరుగుతున్న అన్యాయాలపై సమీక్ష. ఏఎంసీ వారి నుండి స్వత పరిష్కారం దొరకకుంటే రాష్ట్ర స్థాయి ధర్నాలు. రామకుప్పంలో రోజు రోజుకు మితిమీరిపోతున్న వైసీపీ ఆగడాలు. తెలుగుదేశం మాజీ ఎంపీటీసీ అనుచరులపై దాడి. ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలపై పోలీసుల తనిఖీలు. విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేదే లేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.